రెండవదిగా బైబిల్లో చూస్తే చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయం 19వ వచనం. ఈ ఆజ్ఞలలో మిగుల అల్పమైన ఒకదానినైనను మీరి మనుష్యులకు అలాగున చేయు బోధించువాడెవడో పరలోక రాజ్యములో మిగుల అల్పుడనబడును. అయితే వాటిని గైకొని బోధించువాడెవడో వాడు పరలోక రాజ్యములో గొప్పవాడనబడును. ఈ వాక్యాన్ని 2 భాగాలు చేస్తాను. మొదటి భాగం ఏంటంటే, కాబట్టి ఈ ఆజ్ఞలలో మిగుల అల్పమైన దానిని మీరి, మిగుల అల్పమైన దానిని మీరి అంటే పరలోక రాజ్యంలో ఎవరు గొప్పవారంటే భూలోకములో ఆజ్ఞలను మీరేటువంటి వారు కాదు. అన్ని ఆజ్ఞలు పాటిస్తాడంట, ఒక్క చిన్న ఆజ్ఞను మీరుతాడంట, అతడు పరలోక రాజ్యంలో అల్పుడైపోతాడంట. మళ్ళొకసారి చెప్తాను, పరలోక రాజ్యంలో ఎవరు తక్కువ స్థాయిలో ఉంటారంటే చూడండి, ఈ ఆజ్ఞలలో మిగుల అల్పమైన ఒక దానిని మీరి అంటే ఒక్కదాన్ని తప్ప మిగతా చేశాడు, ఒక్కదే, అది కూడా ఏంటి, చాలా చిన్న ఆజ్ఞ. దేవుని బిడ్డలారా జాగ్రత్తగా వినండి, పరలోక రాజ్యములో దేవుడి దగ్గర ఇది చిన్న ఆజ్ఞ, ఇది పెద్ద ఆజ్ఞ అని లేదు. అన్ని ఆజ్ఞలు ఒకటే. మీరేమంటారు తెలుసా, బ్రదర్ మేము వ్యభిచారం చేయడంలా, అబ్బా దొంగతనం మేము ఎవ్వరి ఇంటికి పోయి దొంగతనం చేయము, కానీ అప్పుడప్పుడు మేము కుటుంబ ప్రార్థన చేసుకోం. దేవుడు అంటున్నాడు, పెద్ద ఆజ్ఞలన్నిటిని నెరవేరుస్తూ చిన్న ఆజ్ఞను మీరితే పరలోక రాజ్యంలో అల్పుడైపోతాడంట. పరలోక రాజ్యంలో అల్పుడైపోతాడు అంటే 100 ఆజ్ఞలు పాటించి 101 దాని దగ్గర నువ్వు ఫెయిల్ అయిపోయావు అనుకుందాం. దేవుడు అంటాడు, చిన్న అవిధేయత పెద్ద నష్టాన్ని తీసుకొని వస్తుంది. చిన్న అవిధేయత, నీ జీవితంలో పెద్ద ఆజ్ఞలు పాటించావు. ఇంతకుముందు తాగుబోతు, ఇప్పుడు తాగడంలా. ఇంతకుముందు తిరగడంలా. ఇంతకుముందు వ్యభిచారం, ఇప్పుడు లేదు. ఇంతకుముందు దొంగతనం, మోసం అన్నీ ఉన్నాయి, లేవు. కానీ ఏదో చిన్నవి ఉన్నాయి, దాన్ని నువ్వు ఏం చేస్తావు అంటే లైట్గా తీసుకుందాం అంటాడు. దేవుని బిడ్డలారా, లైట్ లేదు, స్ట్రాంగ్ లేదు, అది టీనా కాఫీనా, పరలోక రాజ్యం. అది పరలోక రాజ్యంలో ఏదో లైట్గా నేను ఒకదాన్ని చూశానంటే దేవుడు అంటాడు, నేను లైట్గా చూడడంలా, నువ్వు చూడొచ్చు లైట్గా, నువ్వు చాలా తక్కువ ఆజ్ఞ. ఇది పెద్ద ఆజ్ఞ ఏంటి, దేవుని మందిరానికి రావడం. మందిరానికి వస్తున్నావు సరే, మందిరం బయట నువ్వు ఏ రకంగా ఉంటున్నావు, అది చిన్న విషయం అండి, అంత సీన్ లేదు దానికి. కాదు, దేవుని వాక్యంలో చిన్న ఆజ్ఞ పెద్ద ఆజ్ఞ లేదు, అన్నీ ఒకే ఆజ్ఞ. బైబిల్లో ఎక్కడైనా ఏ ఆజ్ఞకైనా ఇది చిన్న ఆజ్ఞ, ఇది కంపల్సరీగా చేయాలి, ఇది వెరీ ఇంపార్టెంట్ అని పరీక్ష పత్రాలకు ముందు నోట్స్లో రాసుకుంటాం, అట్లేమైనా దేవుడు పెట్టాడా? వెరీ ఇంపార్టెంట్ అని. ప్రతి ఆజ్ఞ దే ఆర్ హ్యావింగ్ ఈక్వల్ ఇంపార్టెన్స్. కానీ మనమే అనుకుంటాం, ఇవన్నీ పెద్ద పాపాలు నేను చేయడంలా, ఇదిగో ఈ చిన్న పాపం నేను చేశాను. ఆ చిన్న పాపమే నీ జీవితంలో పరలోకంలో నీ స్థాయిని పడగొడుతుంది. దేవుని బిడ్డలారా, ఎప్పటికి గుర్తుంచుకుందాం, ఒక డౌన్ఫాల్ అనేటువంటిది ఒక్క రోజులో జరగదు. ఒక వ్యక్తి ఆత్మీయ జీవితంలో పడిపోవడం, పరలోకంలో తక్కువ స్థాయిలోనికి రావడం అనేటువంటిది ఒక్క రోజులో జరగదు. ఇట్ విల్ టేక్ ప్లేస్ సో మెనీ డేస్. చాలా రోజులు జరిగి ఆ తర్వాత పడిపోవడం అనేటువంటిది ఉంటుంది. అది ఎట్లా ప్రారంభమవుతుంది తెలుసా? చిన్నగా ప్రారంభమవుతుంది. ఈ చిన్న వాక్యమే కదా, ఏముంది ఈ చిన్న దాంట్లో నేను తప్పిపోతే ఏమవుతుంది? మనమే అనుకుంటాం ఇది చిన్న ఆజ్ఞ. దేవుని దగ్గర చిన్న పెద్ద లేదు, అన్ని ఆజ్ఞలు ఒకటే. ఈరోజు ఏ ఆజ్ఞను మీరుతున్నావో, ఒక తల్లిగా, ఒక తండ్రిగా, ఒక భార్యగా, ఒక భర్తగా, ఒక కుమారునిగా, ఒక సేవ చేసే వ్యక్తిగా, ఒక సేవకునిగా నేను ఏ ఆజ్ఞ మీరుతున్నా, దట్ ఈస్ గోయింగ్ టు ఇంపాక్ట్ మై హెవెన్లీ ప్లేసెస్. ఎన్నిసార్లు పాపం చేశాడండి ఆదాము? తానను దేవుడు సృష్టించినప్పటి నుంచి ఎన్ని సంవత్సరాలు బతికాడో మనకు తెలియదు. పాపానికి ముందు ఎన్ని సంవత్సరాలు జీవించాడో తెలియదు. కానీ ఒక్కసారి ఒక్క పండు, ఎంతసేపు తినేటారండి పండు? 2 నిమిషాలు, బాగా టేస్టీగా ఉందంటే 2 నిమిషాలు. 2 నిమిషాలు పండు తిన్నందుకు జీవితాంతం నష్టపోయాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఒక్కసారి చిన్నది ఏమవుతుందిలే, పాపం దగ్గర ఆటలాడొద్దు. పాపం ఇట్ ఈస్ గోయింగ్ టు ఇంపాక్ట్ యువర్ లైఫ్. ఎంతవరకు అంటే పరలోకంలో నీ స్థాయిని నిర్దేశిస్తుంది. దేవుని బిడ్డలారా, ఆదాము హవ్వల జీవితంలో ఒక్క ఫలం తిన్నారంతే, ఫినిష్.
ఈరోజు ఒక్కసారిలే అనుకొని చేస్తున్నావు చూసావా, ఒక్కసారిలే నువ్వు గడుపుతున్నావు చూసావా, అదే నీ జీవితంలో చాలా నష్టాన్ని కలగజేస్తుంది, చాలా నష్టాన్ని కలగజేస్తుంది. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. దేవుని బిడ్డలారా, మనం చాలా లైట్గా తీసుకుంటాం కొన్ని కదా. దేవా నేను చర్చికి వచ్చాను, చప్పట్లు కొట్టండి. ఏమవుతుంది బ్రదర్, ఏమవుతుంది, చప్పట్లు కొట్టాలనా, కొట్టకపోతే ఏమవుతుంది, నేను కొట్టకపోతే అందరు కొడుతున్నారు కదా, నేను కొట్టకపోతే ఏమవుతుంది? యు ఆర్ వైలేటింగ్ గాడ్స్ కమాండ్. సర్వజనులారా చప్పట్లు కొట్టుడి. చేతులు ఉన్నటువంటి నీవు చప్పట్లు కొట్టడం అనేటువంటిది చాలా లైట్గా తీసుకుంటాను, కానీ బైబిల్లో రాయబడింది సర్వజనులారా చప్పట్లు కొట్టుడి. రాజులైన సామంతులైన ఆ వచనాల్లో మనం చూస్తాం అందరూ చప్పట్లు కొట్టుడి. బట్ ఇఫ్ యూ టేక్ ఇట్ లైట్లీ, దట్ ఈస్ గోయింగ్ టు ఇంపాక్ట్ యువర్ లైఫ్, ఇంపాక్ట్ యువర్ లైఫ్. దేవుని బిడ్డలారా, బైబిల్లో రాయబడినటువంటి మాట, రాత్రి నిలుచుండు వారులారా, దేవుని మందిరంలో రాత్రి నిలుచుండు వారులారా. మనం పగలు చర్చికి వస్తాం, సాయంకాలం చర్చికి వస్తాం. ఆల్ నైట్ ప్రేయర్ అంటే రాత్రి, బైబిల్లో రాయింది రాత్రి నిలుచుండు వారులారా. మరి ఆ మాటను లైట్గా తీసుకోవద్దు, చప్పట్లు కొట్టుడి లైట్గా తీసుకోవద్దు. ప్రభు అంటాడు, మీరు ప్రార్థన చేయనప్పుడు ప్రార్థన చేయడం ఏకీభవించండి. అంటే ప్రార్థన జరుగుతుంటే నువ్వు సైలెంట్గా ఉన్నావు అనుకుందా, యు ఆర్ టేకింగ్ ఇట్ యాజ్ అ లైట్. చాలా తక్కువగా దాన్ని చూస్తున్నావు. ఒక్కసారే కదా, ఏమవుతుంది, నేను ఏకీభించకపోతే ఏం నష్టం జరుగుతుంది? కొంపలు ములుగుతాయా కదా? కొంపలు కాదు, పరలోకంలో నీ స్థాయి పడిపోతుంది. ఈరోజు దేవుడు అడుగుతుంటున్నాడు, నీ జీవితములో సాతాన్ అంటాడు, ఇది చిన్నది, ఇది తక్కువది, ఇది చేయకపోయినా ఏం డిఫరెన్స్ రాదు కదా, ఫరక్ ఏం ఉండదు, ఏం నష్టం ఉండదు, ఏం జరుగుతుంది, ఏం కాదు, ఏం కాదు, కాదు కాదు కాదు, పరలోకంలో నీ స్థాయి పడిపోతుంది. బైబిల్లో వ్రాయబడింది చూడండి, తిరిగి ఆ భాగం చూద్దాం. కాబట్టి ఈ ఆజ్ఞలలో మిగుల అల్పమైన ఒక్కదానిని మీరి ఒక్కదానిని మీరితే పరలోకంలో అల్పుడనబడతాడు, పరలోకంలో అల్పుడనబడతాడు. దేవుని బిడ్డలారా, దొంగ మన ఇంట్లోనికి రావడానికి మెయిన్ డోర్ తెరిచి ఉంటే వస్తాడా? ఎప్పుడు వస్తాడు? మెయిన్ డోర్ నుంచి వచ్చేవాడు బంధువు, స్నేహితుడు, ఇంకా ఆఫీసరు, ఎవరో ఒకరు వస్తారు. దొంగకు చిన్న డోర్ తెరిచినటువంటి సాల్, దాంట్లోంచి మెల్లగా లోపలికి వచ్చేస్తాడు. సాతాను కూడా నిన్ను పడగొట్టడానికి పెద్ద డోర్ నీ ఇంట్లో తెరవాల్సిన పనిలా. ఈరోజు ప్రార్థన చేసుకోకుండా నిద్రపోదాం, కుటుంబ ప్రార్థన. సాతాను అంటాడు, చాలు అదొక్కటి చాలు, నాకు ఐ కెన్ డూ సంథింగ్, నేను ఏదో ఒకటి చేస్తా. దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో మిగుల అల్పమైన దాన్ని మనం చేయకుండా మిగిలినవేవో అన్నీ చేసేసాం, ఇక నాకేం ప్రాబ్లం లేదు. ప్రాబ్లం ఉంది, పరలోకంలో నీ స్థాయి మారిపోతుంది, పరలోకంలో నీ స్థాయి మారిపోతుంది. ఈరోజు దేవుడు అడుగుతుంటున్నాడు, ఎన్ని మీరుతున్నా మనమే వద్దనుకుంటాం. ఈరోజు ఇది వద్దులే బా, ఈరోజు ప్రార్థన వద్దులే, ఈరోజు చర్చికి వద్దులే, ఈరోజు బైబిల్ చదవడం వద్దులే, రేపు చదువుదాంలే. మీరిపోతున్నాం. పరలోక రాజ్యంలో గొప్పవారుగా ఉండాలంటే క్రమమైన క్రైస్తవ జీవితం. అందుకే బైబిల్లో యేసు ప్రభుని గురించి రాస్తూ ఒక మాట అంటారు, ఆయన తన వాడుక చొప్పున దేవాలయమునకు వెళ్ళి, ఆయన తన వాడుక చొప్పున ప్రార్థన చేయుటకు ఒలీవ కొండకు వెళ్ళి, ఆయన తన వాడుక చొప్పున దేవాలయమునకు వెళ్ళి ధర్మశాస్త్రమును తీసుకొనగా. దేవుని క్రమంగా చేసేటువంటి ఏంటి తెలుసా? ఆలయానికి పోవడం క్రమం తప్పలేదు యేసు ప్రభు. సాయంత్రం ప్రార్థన చేసుకోవడం క్రమం తప్పలా, దేవుని వాక్యం చదవడం క్రమం తప్పలా. ఆయన క్రమంగా చేసేవాడు. నేను దేవుని కదా, నేనేంది ప్రార్థన చేసేది అనలా, నేనేంది దేవుని కదా వాక్యం చదవడం ఏంటి, నేను దేవుని కదా చర్చికి వెళ్ళడం ఏంటి, నిర్లక్ష్యం చేయాలా. అందుకోసమే అన్ని నామముల కంటే పైనామంగా ఉన్నాడు. ఈరోజు సాతాన్ అంటాడు, లైట్గా తీసుకో, ఏం మామూలేలే, ఏమొస్తుంది, పరలోకంలో పడిపోతుంటాయి మైనస్ మార్కులు. లాస్ట్ వీక్ ఒక ఉన్నతమైన అధికారితో నేను మాట్లాడుతూ ఉన్నా. ఆయన డిస్ట్రిక్ట్ ఆఫీసర్. నేను అడిగాను, ఎలా ఉంది బ్రదర్ జాబ్? చాలా కష్టంగా ఉంది బ్రదర్. ఎందుకంటే తన హయ్యర్ అఫీషియల్ ఆయన వెరీ పర్టికులర్, సత్తాయిస్తాడు బ్రదర్, అది బ్రదర్, ఇది బ్రదర్ అని అన్నీ చెప్పాడు. నేను అడిగాను, ఏం బ్రదర్, ఏమి ఈరోజు వెరీ ఇంపార్టెంట్ కదా మీకు, లీవ్ పెడితే ఏమవుతుంది? అయ్యో లీవ్ పెట్టకూడదు, ఈరోజు లీవ్ పెడితే నా పైన క్యాండిడేట్ యాక్షన్ తీసుకుంటాడు అన్నాడు. ఏం యాక్షన్ అన్న? ఆయన ఏమన్నాడు తెలుసా? మాకు ఒక కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్ ఒకటి ఉంటుంది, దాంట్లో నా పై అథారిటీ నాకు రాస్తే, నేను ఇంతవరకు జిల్లాలో ఒక అధికారిగా ఉన్నా, ఆయన రాసిన రిపోర్ట్లో కామెంట్ని బట్టి నేను జిల్లాకే అధికారిగా మారుతా. ఇప్పుడు జిల్లాలో ఒక అధికారి, నేను జిల్లాకే అధికారిగా ఒక కలెక్టర్ కావాలంటే నా గురించి ఆయన కాన్ఫిడెన్షియల్గా రాస్తాడే, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఆ ఒక్కటి రాయకపోయినాడంటే నా జీవితంలో జిల్లాకే అధికారిగా, నేను కలెక్టర్ కాలేను. నాకు కలెక్టర్ అయ్యే ఛాన్స్ ఉంది, బేసింగ్ ఆన్ ఆయన రాసినటువంటి సీక్రెట్ రిపోర్ట్లో ఉండేటువంటిది ఒకటి. దానికోసం ఇప్పటి నుంచి ఆయన ఏం చెప్పినా చేస్తా, మెటిక్యులస్గా చేస్తా, జాగ్రత్తగా చేస్తా, కష్టపడి చేస్తా. నాకు అనిపించింది, ఈ అధికారి యొక్క గురి ఏంటి తెలుసా?
జిల్లాకే అధికారి, జిల్లాలో ఒక అధికారిగా ఉండడం కాదు, జిల్లాకే అధికారి కలెక్టర్ కావాలి అంటే ఆ కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్లో నా గురించి కలెక్టర్ పర్ఫెక్ట్గా రాయాలి. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, భూలోకంలో నువ్వు జీవించే జీవితాన్ని గురించి పరలోకంలో నీ స్థాయిని నీవే రాసుకుంటావు. దేన్ని కూడా లైట్గా తీసుకోవద్దు. క్రైస్తవ జీవితంలో లైట్గా తీసుకోవద్దు. సేవన అట్మోస్ట్ ఇంపార్టెంట్. నువ్వు సేవ చేస్తున్నావా, బైబిల్ చదువుతున్నావా, లేదా పాటలు పాడుతున్నావా, లేదా దేశ నిమిత్తం ప్రార్థన, లేదా ఒక ఊడ్చే పని చేస్తున్నావా, జాగ్రత్తగా చేయి. దేవుడు చూస్తున్నాడు. అది లైట్గా నేను పోకపోతే ఏమవుతుంది, నేను చేయకపోతే ఏమవుతుంది. ఇఫ్ యూ టేక్ ఇట్ సో లైట్లీ, మిగుల అల్పమైన ఒక్క ఆజ్ఞను మీరిపోయావు, పరలోకంలో నీ స్థాయి పడిపోతూ ఉంటుంది. భూలోకంలో బాగానే ఉంటావు, పరలోకాన్ని పోయిన తర్వాత ఏంది నేను ఇక్కడున్నానే, నేనేంది ఇక్కడ ఉండకూడదు కదా. ఎందుకుంటావు తెలుసా? భూలోకంలో నీ స్థాయిని వేరు చేసేది నువ్వు గైకొనేటువంటి ఆజ్ఞలు. ఈరోజు దేవుడు అడుగుతుంటున్నాడు, పరలోక రాజ్యంలో ఎవరు గొప్పవారు తెలుసా? పరలోక రాజ్యంలో నీ ఫలం సంపూర్ణంగా పొందే వ్యక్తిగా ఉండాలి. 2, నీ జీవితంలో మిక్కిలి స్వల్పమైన అల్పమైన ఆజ్ఞలని ప్రక్కన పెట్టొద్దు. అది నీ జీవితాన్ని చాలా ప్రభావితం చేస్తాయి. ఒక్కసారే కదా అనుకున్నావా? ఒకసారి ఆదామవ్వలను చూడు, ఒకసారి సౌలును చూడు. ఇశ్రాయేలు దేశానికి మొట్టమొదటి రాజు ఒకటి చేశాడు. ఏం దేవుడు వద్దన్నటువంటి దాన్ని నేను చేయలేదు, కానీ కొంచెం చేస్తా. వద్దన్న దాన్ని చేయలేదు, కొంచెం చేస్తా. కొంచెం అవిధేయత రాజుగానే లేకుండా చేసేసింది. ఈరోజు నీ జీవితంలో చిన్న చిన్న అవిధేయత పరలోకంలోనూ భూలోకంలోనూ చాలా ప్రభావాన్ని చూపుతాయి. పరలోక రాజ్యంలో ఎవరు గొప్పవారుగా ఉంటారో తెలుసా? ప్రతి చిన్న దాంట్లో నమ్మకంగా ఉండేవారిని. నిన్నటి దినాన యూట్యూబ్లో ఎవరో దైవ సేవకుడు వాక్యం చెబుతూ ఒక సాక్ష్యాన్ని చెప్పాడండి. నన్ను చాలా ఆలోచింపజేసింది ఆ సాక్ష్యం. ఏంటంటే, దైవజనులు ఏసన్న గారు సేవ తొలి దినాల్లో ఆయన ఒక ప్రాంతానికి మీటింగ్స్కి డేట్ ఇచ్చారంట. డేట్ ఇస్తే ఆ లోకల్గా ఉండేటువంటి కన్వీనర్ ఫోన్ చేసి చెప్పారంట. ఏమని చెప్పారు? బ్రదర్, మీరు మీటింగ్ వస్తున్నారు కదా, మా దగ్గర యాంప్లిఫైర్ కాలిపోయింది, మీరు వచ్చే ఊర్లో 250 యాంప్లిఫైర్ ఒకరిది ఉంటుంది బ్రదర్, తీసుకొని రండి అని చెప్పారంట. తీసుకొని రండి అంటే సరే అని. అప్పుడు ల్యాండ్ ఫోన్స్ ఉండేవి, సెల్ ఫోన్స్ లేవు. ల్యాండ్ ఫోన్ నుంచి ఫోన్ చేశాడు ఆ దైవ సేవకుని. చేస్తే ఆ దైవ సేవకుడు ఏమన్నాడు తెలుసా? అయ్యా, నా దగ్గర ఉంది, మీరు వచ్చేటప్పుడు నేను పలానా సెంటర్లో నిలబడుకొని ఉంటాను, ఒక చెట్టు ఉంటుంది, ఆ చెట్టు దగ్గర నిలబడుకొని ఉంటాను, మీరు వచ్చి నా దగ్గర నుంచి తీసుకెళ్ళిపోండి, ఆ మీటింగ్లో వాడండి అని చెప్పారు. సరే, ఈయన మీటింగ్ బయలుదేరి ప్రయాణం అయిపోయాడు. ఆ చెట్టు ఉంటుంది కదా, ఆయన ఎక్కడ ఉంటాడో వాటికి వస్తే నిద్రపోయిన తర్వాత మీటింగ్ ప్లేస్కి వెళ్ళిపోయిన తర్వాత ఆయన రూమ్లోకి పోతుంటే ఆ లోకల్ కన్వీనర్ అడిగాడంట, సార్ మీరు యాంప్లిఫైర్ తీసుకురావాలి కదా, తెచ్చారా? అబ్బా, మర్చిపోయా. ఆయనకు ఫోన్ చేశా, ఆయన తెస్తానన్నాడు. నేను కరెక్ట్గా ఆడికి వస్తే మర్చిపోయాను. ఎట్లా చేద్దాం? సరే, ఈయన అన్నాడంట, పర్లేదులేండి, మళ్ళీ కారు వేసుకొని పోయి మళ్ళీ తీసుకురావడం, బస్సులో రావడం, మీటింగ్ టైం అయిపోతుంది కాబట్టి ఏదో ఒకటి నేను అరేంజ్ చేస్తానని చెప్పి మీటింగ్ ఏదో జరిగిపోయింది. 3 రోజుల మీటింగ్ అయిపోయిన తర్వాత తిరిగి ఈయన గుంటూరుకు వస్తున్నాడంట. గుంటూరుకు వస్తున్నప్పుడు కరెక్ట్గా వాటికి వచ్చిన తర్వాత, ఆ రోజు ఇక్కడ నుంచి తీసుకుపోయింటే ఆయనకు బాడిగ తగ్గేది కాదు కదా అని ఆలోచన చేస్తూ ఉంటే ఆ చెట్టు దగ్గర ఎవరో ఉన్నారంట. చూస్తే ఈ దైవసేవుడు ఉన్నాడు ఆడ. 250 యాంప్లిఫైర్ మోసిన వాళ్ళకి తెలుస్తుంది, నేను మోసా, భలే బరువు ఉంటుందండి అది. యాంప్లిఫైర్ పెట్టుకొని ఆ చెట్టు దగ్గర ఉన్నాడంట. అరే, ఈయన ఉన్నాడంటే మీటింగ్ 3 రోజులు అయిపోయినాయి కదా, 4వ రోజు ఇది అని మళ్ళీ ఎన్నిక వచ్చి చూస్తే ఆ దైవసేవకుడు నిలబడుకొని అంటే బాగా డల్ అయిపోయి పడిపోయినాడంట. ఈయన పేరు పెట్టి పిలిస్తేనే అయ్యా క్షమించు, నేను అప్పటి నుంచి ఉన్నాను, ఎందుకు రాలేదు మీరు? ఈయన దగ్గరికి పోయి చూస్తే ముఖం కడుక్కోలా, అట్లాగనే ఉన్నాడు. ఈ దైవసేవకుడు ఎప్పుడు వస్తాడో. ఇప్పుడు నేను పేరు చెప్పకూడదు, ఆ గొప్ప సేవకుడుగా భారతదేశం అంతా తిరుగుతున్నాడు ఆయనే. ఆ చిన్న దాంట్లో 250 యాంప్లిఫైర్ వేరే వాళ్ళ మీటింగ్కు హ్యాండ్ ఓవర్ చేయాలంటే ఎవరినొకరు పంపొచ్చు, ఆయనే పోవాల్సిన పనులే. చిన్న దాంట్లో జాగ్రత్త, లైట్గా తీసుకోవాలా. నీ జీవితంలో కూడా జాగ్రత్త, ప్రతి చిన్న విషయంలో జాగ్రత్తగా ఉండు. అదే నీ జీవితంలో పరలోకంలో నిన్ను నిలబెడుతుంది, పరలోకంలో నిన్ను ఉన్నతమైన స్థానంలో నిలబెడుతుంది.
మన జీవితంలో ఏదైనా లైట్గా తీసుకున్న కొన్ని మనమే డిసైడ్ చేస్తాం, ఇది మామూలుగా అంటే వదిలేసే ఏం కాదు. నో, పరలోకం గమనిస్తుంది మనల్ని, మర్చిపోవద్దు. రెండవదిగా మత్తయి సువార్త 5వ అధ్యాయం. కాబట్టి ఈ ఆజ్ఞలలో మిగుల అల్పమైన ఒకదానినైనను మీరి మనుష్యులకు అలాగున చేయ బోధించువాడెవడో వాడు పరలోక రాజ్యములో మిగుల అల్పుడనబడును. ఈ ఆజ్ఞలలో మిగులు అల్పమైన దాన్ని మీరితే పరలోక రాజ్యంలో అల్పుడు. రెండవదిగా మనుష్యులకు అలాగున చేయి బోధించు వాడెవడో వాడు పరలోక రాజ్యంలో మిగులు అల్పుడు అనబడును. అయితే వాటిని గైకొని బోధించు వాడెవడో వాడు పరలోక రాజ్యంలో గొప్పవాడనబడును. పరలోక రాజ్యంలో ఎవరు గొప్పవారు తెలుసా? వాక్యాన్ని చెప్పి వాక్య ప్రకారం జీవించనటువంటి వ్యక్తి. రెండవదిగా వాక్యం విని వాక్య ప్రకారం జీవించనటువంటి వ్యక్తి. ఈరోజు దేవుడు అడుగుతుంటున్నాడు, వాక్యం చెప్పే నేను వాక్య ప్రకారం జీవించకుండా ఉంటే పరలోక రాజ్యంలో చాలా తక్కువ స్థితిలో ఉంటా, చాలా తక్కువ, పరలోకంలో పేదవానిగా ఉంటా. వాక్యం చెప్తున్నటువంటి నేను వాక్య ప్రకారం జీవిస్తే పరలోక రాజ్యంలో గొప్పవాడుగా ఉంటా. వాక్యం వినేటువంటి నీవు వాక్య ప్రకారం జీవించే వ్యక్తిగా ఉంటే, అంటే మాట్లాడేటువంటి నేను మాట ప్రకారం జీవించకుంటే పరలోక రాజ్యంలో అల్పుడైపోతా. వాక్యం వినే నీవు వాక్య ప్రకారం జీవించకపోతే పరలోక రాజ్యంలో అల్పులైపోతాం. అంటే నీ జీవితంలో నేను వాక్యం చెప్పానా, వాక్యం వినానా కాదు, ఆ వాక్య ప్రకారం జీవిస్తున్నానా, అదే నీ జీవితంలో పరలోకంలో నేను ఉన్నతమైన స్థితిలో ఉంచుతుంది. పరలోకంలో ఉన్నతమైన స్థితి అంటే మాటల సేవకులుగా ఉండకూడదు, మాటలు మాట్లాడే సేవకునిగా నేను ఉండకూడదు, మాటలు వినే సభ్యులుగా మీరు ఉండకూడదు. వాక్య ప్రకారం జీవించే వారుగా ఉండాలి. ఇది నాన్న వేదిక పైన ప్రసంగాలు వినబడుతున్నాయి, జీవితంలో ప్రసంగం లేదు, జీవితము వాక్యానుసారంగా లేదు. ఈరోజు దేవుడు అడుగుతున్నాడు, ప్రసంగం కాదు, వినడం కాదు ముఖ్యం, జీవించడం ముఖ్యం. ఆ వాక్య ప్రకారం జీవించడం ముఖ్యం. నేను వాక్యాన్ని వింటున్నానా, నా ఇంటిలో వాక్య ప్రభావం కనపడాలి. నేను ఒక చోట పని చేస్తున్నానా, వాక్య ప్రభావం కనపడాలి, వాక్య ప్రభావం కనపడాలి. దేవుని బిడ్డలారా, ఈరోజు మనం పరీక్షించుకుందాం. వాక్య ప్రకారం జీవించే జీవితమే పరలోక రాజ్యములో ఉన్నతమైన స్థితిలో ఉంటుంది. యేసు ప్రభు సిలువలో 7 మాటలు మాట్లాడుతూ ఒక మాట అంటాడు. ఏమంటాడు? సమాప్తమైనది. ఏం సమాప్తమైంది? 33.5 సంవత్సరాల్లో వాక్యాన్ని నెరవేర్చడం, ఈ ప్రవచనాన్ని నెరవేర్చడం, ఈ వాక్య ప్రకారం జీవించడం, తండ్రి ఏ రకంగా ఉన్నాడు ఈ రకంగా ఉండడం అనేటువంటిది 33.5 సంవత్సరాలు అన్నిట్లో కరెక్ట్గా చేసేసి యేసుప్రభు అంటాడు సమాప్తం అయిపోయింది. ఎన్ని వాక్యాలు వింటున్నాం కాదు, ఎన్నిసార్లు సందేశం వింటున్నాం కాదు, ఎన్నిసార్లు రాసుకున్నాం కాదు, ఎప్పుడెప్పుడు వింటున్నాం కాదు, ఏ షార్ట్స్ మనం వింటున్నాం కాదు, ఏ సందేశాలు మనం ఇతరులకు షేర్ చేస్తున్నాం కాదు. హౌ బెస్ట్ వీఆర్ లివింగ్ అకార్డింగ్ టు దట్ లైఫ్. శుక్రవారం నేను ఇక్కడే కూర్చొని ఒక పని చేస్తూ ఉన్నా, కదిరి మీటింగ్స్ నిమిత్తమై. నేను ఆ ప్రింటర్కి ఫోన్ చేస్తే నాకు ఒక డౌట్ ఉండి ఫోన్ చేశాను. ఏంటి ప్రాబ్లం అంటే, ఆయన చెప్తుంటే నాకు ప్రక్క నుంచి ఏదో శబ్దం వినపడుతుంది. ఏంటి ఆ శబ్దం వినపడుతుందని చూస్తే ఎవరో వాక్యం చెప్తున్నారు. వాక్యం వినపడుతుంది. యేసుప్రభు ఎవరు అనుకున్నావు? యేసుప్రభు ఎంత గొప్ప దేవుడు తెలుసా? యేసుప్రభు గురించి ఎవరో వాక్యం చెప్తున్నారు. నేను అడిగాను ఆ అబ్బాయితో, అవును వెనక ఏదో వాక్యం వినబడుతుంది. ఆ పిల్లడు గట్టిగా నవ్వి, అన్న ఆయన లేనా అన్నాడు. ఏంటి ఆయనలే అంటున్నావు? వేరే షాప్లోకి వచ్చి వేరే వాళ్ళకు వాక్యం చెప్తున్నాడు. ఆయన మీటింగ్లో కాదు, షాప్లో వాక్యం చెప్తున్నాడు. నేను అనుకున్నా ఎంత గొప్ప వ్యక్తి అయినా, షాప్లోకి వచ్చి వేరే వాళ్ళ షాప్లో కూర్చొని పని కోసం వచ్చి వాక్యం చెప్తున్నాడు. నేను అడిగాను, ఆయన చెబుతుంటే నువ్వు ఎందుకు నవ్వుతున్నావు? అప్పుడు ఆయన అన్నాడు, ఆయన పేరు చెప్తే మీరు కూడా నవ్వుతారు సార్ అన్నాడు. ఏం పేరు అన్న? ఒక పేరు చెప్పాడు. నాకు అనిపించా, ఈయన ఎందుకు తెలుసా, ఆయన నేను పుట్టక ముందు నుంచి వాక్యం చెప్తున్నాడు, కానీ ఆయన జీవితం ఏ రకంగా ఉంటుంది తెలుసా? ఎక్కడ ఏ పాడు పని చేయాలన్నా చేస్తాడు. ఆయన వాక్యం చెప్తూ ఉంటే ఈ పిల్లని వయసు ఉంటే ఒక 30 సంవత్సరాలు ఉంటుంది, ఆయన వయసు ఒక 65 సంవత్సరాలు ఉంటుంది. 65 సంవత్సరాల వ్యక్తిని నవ్వుతున్నాడు. నాకు అనిపించే, అరే ఒక యవనస్తుని దగ్గర నవ్వులాటగా మారిపోయాడు. ఎందుకు తెలుసా? వాక్యాన్ని చెప్తాడు, వాక్యం ఎంత కావాలంటే చెప్తాడు, ఎక్కడ కావాలంటే అక్కడ చెప్తాడు. మీటింగ్ ఏ ప్రాంతానికి వెళ్ళి అక్కడికి వచ్చి కనపడతాడు. నాకు అయ్యా నేను ఇక్కడ మీటింగ్లో వాక్యం చెప్పడానికి వచ్చాను, వాక్యం ఎంత కావాలంటే అంత చెప్తాడు. జీవితంలో అస్సలు దాని ప్రకారం జీవించాడు. ఈరోజు మనం పరీక్షించుకుందాం, నీవు వాక్య ప్రకారం జీవిస్తున్నావా లేదా? వాక్యం చెప్తున్న నేనైనా, వాక్యం వింటున్న మీరైనా వాక్య ప్రకారం జీవించకపోతే పరలోకంలో నీ స్థాయి భారీగా పడిపోయి ఉంటుంది.
పరలోకానికి పోతే సర్ప్రైజ్ ఉంటుంది. నాకా ఇది, నేను అసలు అనుకోలేదు, నేను ఏదో పెద్దగా ఉంటాను పరలోకంలో. ఆహా, భూలోకంలో వాక్యాన్ని పట్టించుకోక వాక్య ప్రకారం జీవించు వారం కాకపోతే పరలోకంలో నీ స్థాయి దారుణంగా పడిపోయి ఉంటుంది. బైబిల్ ఒక మాట చూపిస్తాను, అందరం చదువుదాం. చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. మా హృదయముల మీద వ్రాయబడి ఉండి మనుషులందరూ తెలుసుకొనుచు చదువుకొనుచున్న మా పత్రిక మీరే కారా. చాలు. ఎవరంట దేవుని బిడ్డ అండి? పత్రిక అంట. ఏం పత్రిక? చదువుతున్న పత్రిక. దేవుని బిడ్డలారా జాగ్రత్తగా వినండి. మనల్ని దేవుని బిడ్డలను దేనితో పోల్చారు? దేంతో పోల్చారు? పత్రికతో పోల్చారు. పత్రిక ఎక్కడ చదవచ్చు? ఇప్పుడు న్యూస్ పేపర్ ఉందండి, ఎక్కడ చదవచ్చు? చర్చిలో చదవచ్చా? ఇంట్లో చదవచ్చా? బొరుగులు మిక్సర్ బెండర్ దగ్గర చదవచ్చా? మార్కెట్లో చదవచ్చా? దేవుడు అంటున్నాడు, చర్చిలోనే కాదు క్రైస్తవునిగా జీవించడం, బొరుగుల బండి దగ్గర నువ్వు ఉన్నావా, అక్కడ నువ్వు దేవుని పత్రిక కనబడు. ఒక ఇంటిలో పని చేయడానికి వెళ్ళావా, అక్కడ దేవుని పత్రిక కనబడు. ఒక స్థలానికి నువ్వు వెళ్ళావా, అక్కడ దేవుని పత్రిక కనబడు. దేవుని పత్రిక కనబడు. ఒక చోటను ఒక పని చేసావా, దేవుని పత్రిక కనబడు. లేదా నా వీడియోస్, నా షార్ట్స్ చూసారా, దేవుని పత్రికగా వాళ్ళు నన్ను చూడాలి. నా జీవితంలో నేను హోటల్కి వెళ్ళినా నన్ను ఒక దేవుని పత్రికగానే చూడాలి. ఎలా కనబడుతున్నాం మనం? చర్చిలో మంచి వాళ్ళకి కనబడుతూ మన ఇష్టం వచ్చినట్టుగా వేరే చోట కనబడుతూ ఉంటే డోంట్ థింక్ దట్ యూ విల్ బీ హ్యావింగ్ ఎ వెరీ గుడ్ ప్లేస్ ఇన్ హెవెన్. పరలోకంలో నీకు శ్రేష్టమైన స్థలం ఉండనుగాక ఉండదు. ఎందుకు తెలుసా? చర్చిలో ఒక రకంగా ఉన్నావు, బయట వేరే పత్రిక కనబడుతున్నావు నువ్వు. మన జీవితాన్ని మనం పరీక్షించుకుందాం. మాటలు కాదు, మాట్లాడడం. దైవ సేవకులుగా వాక్యం చెప్పే నాలాంటి వారు వాక్యాన్ని బోధించిన తర్వాత స్టేజ్ దిగిన తర్వాత వేరుగా జీవించానా, పరలోక రాజ్యంలో అల్పునిగా ఉంటా. వాక్యం విన్నటువంటి వారు ఇంటికి వెళ్ళిన తర్వాత, ఉద్యోగానికి వెళ్ళిన తర్వాత, ఒక ఎక్స్కర్షన్కి వెళ్ళిన తర్వాత, ఒక టూర్కి వెళ్ళిన తర్వాత, ఫ్యామిలీతో వెళ్ళిన తర్వాత, హౌ యు ఆర్ అపియరింగ్ టు పీపుల్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్. వెరీ ఇంపార్టెంట్. దట్ ఈస్ గోయింగ్ టు డిసైడ్ హూ యు ఆర్ ఇన్ హెవెన్. పరలోకంలో ఎవరు నువ్వు? దేవుని బిడ్డలారా, మళ్ళొకసారి జ్ఞాపకం చేస్తాను. నా ఫ్రెండ్ నేను, నాకంటే జ్ఞానవంతుడు, నాకంటే రిచ్ బ్యాక్గ్రౌండ్, నాకంటే సొఫిస్టికేటెడ్ లైఫ్ జీవించిన వ్యక్తి ఈరోజు అడుక్కు తినేదానికి కారణం ఏంటి తెలుసా? ఒకానొక రోజు అతనిలో ఉన్నటువంటి నిర్లక్ష్యం. ఒకానొక రోజు అతను చేయకూడని పనులు చేశాడు. ఒకరోజు అన్నిటిని లైట్గా తీసుకున్నాడు. ఏమవుతుంది, చదివితేనేనా, చదవనటువంటి వాళ్ళు ఎంత పైకి రాలేదు, ఏదేదో మాట్లాడుతూ తన ఇష్టానుసారం గడిపాడు. ఈరోజు ఎవరు తన జీవితానికి రెస్పాన్సిబుల్? ఒకటి గుర్తుంచుకుందాం, పరలోకంలో ఫ్యామిలీ ప్యాకేజ్ లేదు. మళ్ళొకసారి చెప్తా, పరలోకంలో ఫ్యామిలీ ప్యాక్ లేదు. అంటే నేను, నా కుటుంబము, నా పిల్లలందరూ పరలోకంలో ఒక ఇంట్లో ఉంటాం. అబ్బా, అట్లా ఉండదు. ఇండివిజువల్. నేను ఎట్లా ఉన్నానో నాకంటూ ఒకటి ఉంటుంది. నా భార్య ఎట్లా ఉందో దాన్ని బట్టి తనకోటి ఉంటుంది. చర్చికి వచ్చిన నువ్వు వచ్చిండవచ్చు చర్చికి, మీ ఇంట్లో ఇంకొక రాకపోయి ఉండవచ్చు. కానీ నువ్వు చర్చికి వస్తూ దేవుని వాక్యం వినకపోతే, ఒకవేళ అతడు చర్చికి రాకుండా దేవుని వాక్యం వింటే అతనికే మంచి ప్లేస్ ఉంటుంది పరలోకంలో. ఇండివిజువల్ అప్రోచ్ పరలోకంలో. బైబిల్లో వ్రాయబడింది, వాక్యాన్ని విని వాక్య ప్రకారం జీవించినటువంటి జీవితం పరలోకంలో అల్పముగా ఉంటుంది. ఒకటి, వాక్యాన్ని చిన్న వాక్యమే కదా నేను అవిధేయత చూపించింది అనేటువంటిది. ఏమవుతుంది? ఏం కాదు, పరలోకంలో నీ స్థాయి పడిపోతూ ఉంటుంది. ఒకనొక రోజు ఒక స్టూడెంట్ నా దగ్గరికి వచ్చాడు. సార్, ఆఫీస్ అంతా వేస్టింగ్, ఒకటి లేదు సార్ అన్నాడు. ఎందుకు? ఆఫీస్ అది ఎంఎన్సీ కంపెనీ, మల్టీనేషనల్ కంపెనీ, ఆ కంపెనీ గురించి ఏంది నువ్వు మాట్లాడతావు? అబ్బా, వేస్ట్ సార్ అది. విదేశీయులు ఎక్కువగా ఉన్నారు కానీ పెద్ద ఆఫీస్ కానీ చాలా పెద్ద బ్రాంచ్లు ఉన్నాయి కానీ ఏంది సార్ ఆఫీసు? ఏమి, ఎందుకు ఆ మాట అంటున్నావు అన్నాను. వాళ్ళు ఇంటర్వ్యూ చేసేది అస్సలు బాగాలేదు సార్ అన్నాడు. ఎందుకు బాగాలేదు అన్నా. అప్పుడు అబ్బాయి అన్నాడు, సార్ ఇంటర్వ్యూ అంటే ఏంది సార్? మీరు క్వశ్చన్ వేస్తే నేను జవాబు ఇవ్వాలా, లేదా పరీక్ష పెడితే నేను రాయాలా? ఇదేంది సార్ ఇది? మమ్మల్ని అందరినీ ఒక రూమ్లో కూర్చోబెట్టిన తర్వాత ముగ్గురిని పిలిచారు. వాళ్ళ ముగ్గురు సెలెక్ట్ అయిపోయారు, మిగతా వాళ్ళంతా వెళ్ళిపోండి అని చెప్పారు. ఏంది సార్ అది? ఏం ఇంటర్వ్యూ అది? పరీక్ష రాయించాలా, పరీక్ష రాయాలా, మా మార్కులు చూడాలా, చూడలా, లేదా? నేను అడిగాను, ఇవన్నీ ముందే పంపించావు కదా నువ్వు అన్నాను. అవును సార్ పంపించాను, మార్కులు పంపించాను, నా కరికులం వైటా పంపించాను, లేకపోతే నా బయోడేటా పంపించాను, అన్నీ పంపించాను సార్. అంటే వాళ్ళు ముందే మీ గురించి అన్నీ చూశారు బాబు అన్నాను. మళ్ళీ రూమ్లో కూర్చోబెట్టి ఏం చేశారు సార్, పొమ్మన్నారే మమ్మల్ని. నేను అన్నాను, రూమ్లో చూసావా, సీసీ కెమెరాస్ ఉన్నాయా అన్నాను. ఉన్నాయి సార్. అదే మీ పరీక్ష అన్నాను. అదేం పరీక్ష సార్ అది? పరీక్ష అంటే ఏంది? పేపర్లో రాయాలి, లేదంటే ఏం చేయాలి, మమ్మల్ని ఇంటర్వ్యూ చేయాలి, క్వశ్చన్స్ అడగాలి. పరీక్షలో చాలా రకాలు ఉంటాయి. ఒకటి ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది, ఆఫ్లైన్ ఎగ్జామ్ ఉంటుంది, ఓరల్ ఎగ్జామ్ ఉంటుంది, చాలా రకాల ఎగ్జామ్స్ ఉంటాయి కదా.
ఆ పరీక్షలో వాళ్ళు పెట్టింది ఏంటి తెలుసా? ఒక పరీక్షకు వేల మంది వస్తే వాళ్ళని ఫిల్టర్ చేయడం వాళ్ళకి చాలా కష్టమైపోయి రూమ్లో కూర్చోబెట్టి హౌ యు బిహేవ్ వెన్ యూ కమ్ టు అన్ ఆఫీస్ మొట్టమొదటిగా ఆడ ఫిల్టర్ చేశారు. ఒకడు పండుకొని ఉన్నాడంట, ఒకడేమో మాట్లాడుతున్నాడంట, ఒకడేమో బబుల్ గమ్ వేసుకొని నమ్ములుతున్నాడంట. వీడు చెప్పాడు, ఒకడేమో వాడు సార్ వాడు ఏంది సార్ వాడు వచ్చినాడు సాక్స్ ఆడ ఆరబెట్టుకుంటున్నాడు సార్ వాడు. ఇవన్నీ చూశారు వాళ్ళు. చూసి దాంట్లో ముగ్గురు ఎవరు మర్యాదగా ఉన్నారో వాళ్ళను ఇంటర్వ్యూకి రమ్మన్నారు. వాళ్ళకు రిటర్న్ ఎగ్జామ్ వాళ్ళకు. అలా ప్రతి బ్యాచ్లో ముగ్గురు తీసుకుంటే ఒక 100 మంది అయ్యారు. ఆ 100 మందికి రిటర్న్ ఎగ్జామ్ పెట్టారు. ఆ 100 మందిలోంచి మళ్ళీ ఒక 50 మందిని ఫిల్టర్ చేశారు. ఆ 50 మందిలోంచి వాళ్ళకి అవసరమైన 10 మందిని తీసుకున్నారు. పరలోక రాజ్యంలో చర్చికి వచ్చే వాళ్ళందరూ పరలోక రాజ్యాన్ని కట్టగట్టుకొని పోయి గొప్ప స్థితిలో ఉండరు. నీవు ఎక్కడ దేవుని పత్రికగా లేవో దేవుడు చూస్తూ ఉంటాడు. ఎక్కడ పత్రిక అందే నేను పత్రిక అనేది ప్రతి చోట ఉంటుంది. మిక్సర్ బండి దగ్గర కూడా పత్రిక ఉంటుంది. పత్రిక లేని స్థలం అంటూ ఉండదు. ఒక హాస్పిటల్కి వెళ్ళామా, హాస్పిటల్ బయట ఒక రిసెప్షన్ ఉంటుంది. రిసెప్షన్ దగ్గర ఒక టీపాయ్ ఉంటుంది. టీపాయ్ దగ్గర ఒక పత్రిక ఉంటుంది. ప్రతి చోట ఉంటుంది పత్రిక. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, నిన్ను నేను పరలోకంలో నీ స్థాయిని నిర్దేశించేది ఎక్కడ తెలుసా? భూలోకంలో నువ్వు దేవుని పత్రికగా ఉన్నావా లేదా? ఈరోజు దేవుడు అడుగుతున్నాడు, ఉన్నామా లేకపోతే పరీక్షించుకుందాం. మనమే చెప్తాం, అబ్బా అన్ని అజ్ఞానం, ఇదొక్కటే పరలోకంలో స్థాయి పడిపోతూ ఉంటుంది. అన్ని చోట్ల బాగున్నాను, ఇదొక్క చోటే స్థాయి పడిపోతుంది. పరలోకంలో మనం ఆశీర్వదించబడతాం. పరలోకంలో మనకు ఉన్నతమైన స్థానాన్ని ప్రభు ఇస్తాడు. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతుండగా ప్రభు సన్నిధానంలో మనం ప్రార్థన చేద్దాం. దేవా, నా జీవితంలో పరలోకమే నా జీవితంలో గురిగా కలిగి నేను జీవించాలి. నాకు సహాయం చేయండి ప్రభువా. పరలోకంలో దేవుడు విలువ అందరికి ఇవ్వడు. పరలోకంలో స్థానాలు ఉంటాయి, స్థాయి ఉంటుంది, కిరీటాలు ఉంటాయి. పరలోకంలో నిన్ను నిర్దేశించేది భూలోకంలో నీ జీవితమే. గొప్ప దేవా నీకు వందనాలు, సైన్యములకు అధిపతి నీకు వందనాలు, అద్వితీయ సత్య దేవా నీకు స్తోత్రాలు ప్రభా. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నటువంటి తండ్రి మీకు వందనాలు వందనాలు వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లించి కీర్తించుకుని ఆడుతుంటున్నావు. ఈరోజు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు ప్రభా. దేవా, పరలోక రాజ్యంలో మేము అల్పులుగా ఉండకూడదని మీరు మాట్లాడారు ప్రభా. ఘనులుగా మేము ఉండాలని మీ తలపు నాయనా తండ్రి. పరలోక రాజ్యంలో మేము తక్కువ స్థాయిలో ఉండడం కాదు, పరలోకానికి వెళ్ళడం కాదు, పరలోకంలో ఒక ఉన్నతమైన స్థాయిలో ఉండాలని మీరు కోరారు ప్రభా. నాయనా సహాయం చేయండి. మీ రక్తమే మమ్మల్ని కడుగునుగాక, మీ రక్తమే మమ్మల్ని కడుగునుగాక. నాయనా మీరే దర్శించండి, మీ కార్యాలు జరిగించండి, మీ నామాన్ని మహింపరచమని ప్రార్థన చేస్తూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ ప్రతి ఒక్కరిలో ఈ వాక్యం ఫలించున్నట్లుగా చేయమని యేసయ్య నామమున ముందు అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, ప్రార్థన టీవీలో వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డలారా, మీకందరికీ ఒక ప్రత్యేకమైన ప్రకటన ఇప్పుడు నేను తెలియజేస్తున్నాను. ఈ ఆదివారం నుంచి ప్రతి ఆదివారం రిడీమర్లో 3 ఆరాధనలు జరుగుతాయి. మొదటి ఆరాధన 8 గంటలకు, రెండవ ఆరాధన 10:30కు, మూడవ ఆరాధన సాయంత్రం 7 గంటలకు. సో ఈ 3 ఆరాధనలో ఇక ప్రతి ఆదివారం ఒక్కొక్క సర్వీసులో ఒక్కొక్క దేవుని నామాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. వేల కొలది దేవుని నామాలను గురించి మనము చూస్తాం బైబిల్లో. కాబట్టి దేవుని బిడలమైతే మనం ఎల్లప్పుడూ దేవుని నామాన్ని స్మరిస్తూ ఉండాలి, ఎల్లప్పుడూ దేవుని నామాన్ని స్మరిస్తూ ఉండాలి. సో కాబట్టి ఈ యొక్క వాక్యాన్ని ఆధారం చేసుకొని ప్రతి ఆదివారం 3 ఆరాధనలు దేవునికి సంబంధించిన వివిధ నామాలు, దైవ నామ ధ్యానాలు అనేటువంటిది మనం కలిగి ఉండబోతున్నాం.